హలో ఫ్రెండ్స్. మన సెకండ్ షెడ్యూల్ కూడా ఆర్‌సీ-16 నుంచి కంప్లీట్ అయిన సంగతి ఇప్పుడిప్పుడే మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూట్స్, షెడ్యూల్స్ చాలా వేగంగా చెయ్యాలి అనే విధంగా అయితే మన బుచ్చిబాబు గారైతే అనుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అందరికీ తెలిసిందే కదా! 'పుష్ప' లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న 'మైత్రి' మూవీ మేకర్స్ అయితే ఈ మూవీనైతే తెర మీదకైతే తీసుకువస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ మీదైతే రైట్స్ కూడా జరిగాయన్నమాట. అది అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మూవీకి ఒక వర్కింగ్ టైటిల్ 'ఆర్‌సీ-16' కైతే ఒక వర్కింగ్ టైటిల్ అయితే అనుకుంటున్నారు. అది ఏంటో తెలుసా? 'పవర్ హిట్టర్' అదే 'పవర్ క్రికెటర్' అనే విధంగా అయితే అనుకుంటున్నారన్నమాట. దీని మీద అయితే మూవీ టీమ్ అయితే స్పందిస్తూ ఇలాంటి టైటిల్ అయితే అనుకోవటం లేదు. వర్కింగ్ టైటిల్ అయితే అనుకోవటం లేదు. మా మనసులోనైతే చాలా టైటిల్ ఉన్నాయి. ఆల్రెడీ మేము ఫిక్స్ చేసుకున్న టైటిల్ అయితే చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒకటి మీకు తొందరలోనే అఫీషియల్‌గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనే విధంగా అయితే చెప్తున్నారన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. 'ఆర్‌సీ-16' కైతే షూట్స్‌కి కొద్దిగా బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తొందరలోనే షెడ్యూల్ 3 అయితే కంప్లీట్ చేయడానికి అయితే మూవీ టీమ్ అయితే గట్టిగా పనులు చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ షెడ్యూల్స్ మొత్తాన్ని ఎలాగైనా సరే ఈ షూట్ మొత్తాన్ని కూడా ఆగస్టు కల్లా కంప్లీట్ చేస్తే దీపావళి లేక దసరా టయానికల్లా రిలీజ్ చేసే ఉద్దేశం అయితే మూవీకైతే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి ఈ మూవీ మాస్ జాతరగా రాబోతుందా? లేకపోతే ఒక నార్మల్ కమర్షియల్‌గా రాబోతుందా చూడవలసి ఉంది. నేనైతే ఖచ్చితంగా కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తానండి. ఎందుకంటే మన 'రామ్ చరణ్' గారి నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్ జోనర్‌లోనైతే ఒక్క మూవీ కూడా రాలేదన్నమాట. ఇప్పుడు వస్తుంది గనక ఖచ్చితంగా కూడా మరి ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో అన్నదైతే చాలా మందికి ఆసక్తిగా ఉందన్నమాట. ఆసక్తికరంగా ఆడియన్స్‌ని ఎదురు చూసేలాగైతే ఇప్పుడు ఈ మూవీ అయితే చేస్తుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ప్రతీదీ కూడా మీకైతే అందిస్తూనే ఉన్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.